హలో బిజీ పీపుల్. ఈరోజు మనం మన లైఫ్స్లో చాలా కామన్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏంటిది ఐద్రమా? కాదు, ఏఐ. అదే అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి జనరేటివ్ ఏఐకి డిఫరెన్స్ కూడా తెలుసుకుందాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రోబో మూవీలో చిట్టి టైప్. సో రోబోకి వశీకరణ చిప్ పెట్టి ట్రైన్ చేసినట్టే రకరకాల టాస్క్స్ చేయడానికి ట్రైన్ చేసిన టెక్నాలజీయే ఏఐ. ఈ ఏఐ సూపర్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ని, డేటా అనాలిసిస్ ఇలాంటి టాస్క్స్ అన్నీ చేయడానికి యూస్ చేసుకుంటాం. ఏఐ అంటే లెర్నింగ్ ఫ్రమ్ డేటా అండ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ సిరి, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా. వీటిలో మనం కమాండ్ ఇచ్చి చేయించుకునే వర్కే ఏఐ వర్క్కి సిమిలర్ ఎగ్జాంపుల్. జనరేటివ్ ఏఐకి స్వాగ్ చాలా ఎక్కువ. ఏఐ లాగా అడిగిన దానికి అవుట్పుట్ ఇవ్వడమే కాకుండా కొత్త కంటెంట్ కూడా క్రియేట్ చేసి ఇస్తుంది. లైక్ ఫొటోస్ క్రియేట్ చేయడం, మ్యూజిక్ కంపోజ్ చేయడం, వీడియో ఎడిట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంది. ఈవెన్ మనకి కావాల్సిన టెక్స్ట్ కూడా జనరేట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, Yeah, yeah, yeah. Our పెళ్ళి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్నీ ప్లాన్ చేసి చెప్తుంది. జనరేటివ్ ఏఐ అంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని కొత్త విషయాలు క్రియేట్ చేస్తుంది. మనకి ఆ కంటెంట్ నచ్చకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ దానిని చేంజ్ చేయమని అడగచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఏఐ అంటే ప్రీ డిఫైన్డ్ రూల్స్ని ఫాలో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైట్స్ని కూడా ఏఐతో ఆటోమేట్ చేయొచ్చు. జనరేటివ్ ఏఐ కూడా రూల్స్ ఉంటాయి, కానీ రూల్స్తో పాటు క్రియేటివిటీ కూడా ఉంటుంది. లైక్ ట్రాఫిక్ లైట్స్నే కాదు, మీకు కావాలంటే ట్రాఫిక్ లైట్ మీద బొమ్మ డాన్స్ చేస్తున్నట్టు కూడా క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఏఐ టాస్క్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, జనరేటివ్ ఏఐ కొత్త విషయాల్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఏఐ ఈజ్ లైక్ జట్లుమెన్ వీడొక్కడు 100 మందితో సమానం. అండ్ జనరేటివ్ ఏఐ ఈజ్ లైక్ No దేవుడు స్వామి. కంటెంట్ని క్రియేట్ చేసే ఒక క్రియేటివ్ స్పెషలిస్ట్. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో డౌట్ జనరేట్ చేయండి. ఏఐ కానీ జనరేటివ్ ఏఐ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు రిప్లై ఇస్తారు. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. Broly Academy.